హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ని ఏ విధంగా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఫ్లిప్కార్ట్ ట్యూటోరియల్ మీకు అర్థమైపోతుంది. అండ్ ఆన్లైన్ షాపింగ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనే విధంగా చాలా రకాలు ఉన్నాయి. అందులో ఫ్లిప్కార్ట్ ఒకటి మనందరికీ తెలిసిన విషయమే. దీంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రోడక్ట్ ఎలా సెర్చ్ చేయాలి అండ్ బయింగ్ ఎలా చేయాలో కూడా మీకు పూర్తిగా చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మనం www.flipkart.com అని టైప్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సైన్ అప్, లాగిన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సైన్ అప్ అనేది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, లాగిన్ అనేది ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ పక్కన ఫర్గెట్ అని చూడండి, మీ పాస్వర్డ్ మీరు మర్చిపోయినట్లయితే ఫర్గెట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. దాని అవసరం ఎప్పుడైనా మీకు వస్తే కనుక నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి, నేను చూపిస్తాను దాని గురించి. ఇకపోతే సైన్ అప్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొత్తగా మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకున్నట్లయితే సైన్ అప్ ప్రెస్ చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది పంపబడుతుంది. ఆ ఓటీపీని వన్ టైం పాస్వర్డ్ని ఇందులో టైప్ చేసి సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఈ పాస్వర్డ్ అనేది నెక్స్ట్ టైం నుండి మనం ఫ్లిప్కార్ట్ అకౌంట్లో లాగిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నేనైతే పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే అకౌంట్ క్రియేట్ అయినట్టు చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకి మెయిన్ పేజ్ ఇది. సో మై అకౌంట్ పైన క్లిక్ చేసినట్లయితే, అకౌంట్ పైన క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ మీకు ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ నేమ్ అండ్ తర్వాత లాస్ట్ నేమ్, ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇచ్చేసి మనం సేవ్ చేసినట్లయితే మనకి రైట్ సైడ్ మన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ చేసి సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేశాను. సో సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ అయినట్టు ఒక మెసేజ్ చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్రస్ అందరు క్లిక్ చేసి మనం కొత్త అడ్రస్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, నేను అడ్రస్ గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ ఒక ప్రోడక్ట్ మనం చూసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని తాలూకు మెయిన్ స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి. టైటిల్ అండ్ రైట్ సైడ్లో ప్రైస్ అండ్ డిస్క్రిప్షన్, మెయిన్ డిస్క్రిప్షన్స్, ఫీచర్స్ చూపిస్తుంది. ప్లస్ మనం ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రోడక్ట్ ఓపెన్ అయ్యి దాని ఇమేజెస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఒక్కొక్క ఇమేజ్ పైన క్లిక్ చేసినట్లయితే ఫుల్ ప్రివ్యూ మనం చూసుకోవచ్చు, ఇమేజ్ మోడల్ ఎలా ఉందనేది. తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ మన ఏరియాకి డెలివరీ అవుతుందో లేదో చూడాలి, పిన్ కోడ్ ఇచ్చేసి. సో ఇక్కడ మనకి ఫ్రీ డెలివరీ అని చెప్పేసి 3 to 6 days అని చెప్తుంది, అంటే డెలివరీ అవుతున్నట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఫీచర్స్ డిస్ప్లే అవుతున్నాయి, ప్రోడక్ట్ తాలూకా అండ్ డిస్క్రిప్షన్ అండ్ మెయిన్ ప్రైస్, తర్వాత మోడల్, మొబైల్ యొక్క మెయిన్ స్పెసిఫికేషన్స్, ఇలా టోటల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అంతా కూడా మొబైల్కి సంబంధించినవన్నీ చూపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, సమ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ రేటింగ్ కూడా చూడండి. మనం ప్రోడక్ట్ బై చేసేటప్పుడు కూడా రేటింగ్ అనేది చాలా చూసుకుని మనం కొనాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాడ్ టు కార్ట్. సో దీనికన్నా ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ టాప్ కార్నర్లో కార్ట్లో ఈ ప్రోడక్ట్ అనేది యాడ్ అవ్వడం మీరు ఇక్కడ గమనించాలి. కార్ట్ 1 అని చూపిస్తుంది చూడండి. అండ్ కార్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఒక 4-5 వస్తువులు లేదా అంతకంటే ఎక్కువ ప్రోడక్ట్స్ని ఒకేసారి కార్ట్లో యాడ్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కార్ట్ క్లిక్ చేసిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది. కంటిన్యూ షాపింగ్ అండ్ ప్లేస్ ఆర్డర్ అని చూడండి. అండ్ ఈ కార్ట్లో ఉన్న ఐటమ్స్ అన్ని మనం బై చేయాలనుకుంటే ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయాలి. లేదు మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రోడక్ట్ని ఇంకా సెర్చ్ చేయాలనుకుంటే కంటిన్యూ టు షాపింగ్ బటన్ పైన ప్రెస్ చేశాను. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, కార్ట్ పైన క్లిక్ చేసి అండ్ ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రోడక్ట్ని బై చేసేయచ్చు. బై ఎలా చేయాలో మీకు కాసేపులో చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూడండి, నేను ఒక శాంసంగ్ మొబైల్ క్లిక్ చేశాను. ఆ శాంసంగ్ మొబైల్ మెయిన్ టైటిల్, దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఇమేజ్ని జూమ్లో కూడా చూసుకోవచ్చు, 3 కలర్స్. తర్వాత ఇక్కడ బై నైప్ పైన క్లిక్ చేయడం ద్వారా మీరు ప్రోడక్ట్ని డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, బై చేసిన తర్వాత బై నౌ ప్రెస్ చేసిన డెలివరీ అడ్రస్ అడుగుతుంది. మీరు కొత్తగా అకౌంట్ చేసే వాళ్ళకి డెలివరీ అడ్రస్ ఉండకపోవచ్చు, కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే డెలివరీ అడ్రస్ అంతా కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. నేము, అడ్రస్, పిన్ కోడ్, అంటే ప్రోడక్ట్ ఎక్కడికైతే డెలివరీ చేయబడాలనేది ఇక్కడ మీరు వెరిఫై చేసిన పిన్ కోడ్తో మీరు ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అడ్రస్. మొత్తం నేను డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసేసాను. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేసిన తర్వాత ఈ డెలివరీ అడ్రస్ అనేది మన ఫ్లిప్కార్ట్ అకౌంట్లో సేవ్ అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసప్పటికి ఏంటి అంటే మనం ఆర్డర్స్ చూసుకున్నట్లయితే ఏం ఆర్డర్ చేసామనేది మళ్ళీ ప్రోడక్ట్ విత్ ప్రైస్తో చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి బిఫోర్ యూ మెయిల్ ఐడి అడుగుతుంది. అంటే మనం ఒక మెయిల్ ఐడి ఇచ్చుకున్నట్లయితే దాని ఇన్వాయిస్ అనేది మనం కొన్న వస్తువు యొక్క ఇన్వాయిస్ అనేది కాపీ మనకి మెయిల్కి పంపబడుతుంది. కాబట్టి మెయిల్ ఐడి టైప్ చేసి నేను సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్ హైలైట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ అవుతుంది పేమెంట్ మెథడ్. సో పేమెంట్లో ఇక్కడ మనకి 5 టైప్స్ ఆఫ్ పేమెంట్ ఉన్నాయి, 6 టైప్స్ ఆఫ్ పేమెంట్. క్రెడిట్ కార్డ్ అని, నెట్ బ్యాంకింగ్ అని, ఈఎంఐ ఫెసిలిటీ అని, ఇలా డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో నేనైతే మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్తున్నాను. నేను యాక్చువల్లీ మరో ప్రోడక్ట్ బై చేయాలనుకుంటున్నాను. సో సైన్ అవుట్ చేశాను. చూడండి మీకు సైన్ అవుట్ ఎందుకు ప్రెస్ చేశాను అంటే మరోసారి లాగిన్ ఎలా అవ్వాలి అంటే వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలంటే రైట్ సైడ్లో లాగిన్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అందులో మీ మొబైల్ నెంబర్ కానీ అంటే రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేసినట్లయితే చూడండి రైట్ సైడ్లో ఇక్కడ మోహన్ 2 అనే పేరుతో నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన అకౌంట్ డిస్ప్లే అయింది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ పైన సెర్చ్ బాక్స్ కనబడుతుంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో కూడా మనం నచ్చిన ప్రోడక్ట్స్ ఏవైనా సెర్చ్ చేసుకోవచ్చు. నేను శాంసంగ్ J2 అనే మొబైల్ని సెర్చ్ చేస్తున్నాను. ఓకే, సో స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే J2 మొబైల్ మోడల్స్ వచ్చేసాయి. అలా మనం ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ పైన సెర్చ్ బాక్స్లో టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకి అవైలబిలిటీ అవుతుంది. నేను 16 GB పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేశాను. అందులో 16 GB పెన్ డ్రైవ్స్ అన్ని కంపెనీలు అనేవి డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇలా ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకుని బై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ కార్ట్లో యాడ్ చేసుకున్నట్లయితే ఇలా కార్ట్ లిస్ట్లో యాడ్ అయ్యి ఉంటుంది. సో ప్రస్తుతానికి 2 మొబైల్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. నేను వాటిని రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకు కార్ట్ అయితే ప్రజెంట్ నేను ఎంటీ చేసేసాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిఫ్ట్ కార్డ్ ద్వారా కూడా మనం పేమెంట్ బై చేసుకోవచ్చు. గిఫ్ట్ కార్డ్ అంటే మనం ఎవరికైనా ఫ్లిప్కార్ట్లో కొంత అమౌంట్ని గిఫ్ట్ కార్డ్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఇక్కడ ఈమెయిల్ ఐడీలు ఇచ్చేసి గిఫ్ట్ కార్డ్ ఎంత అమౌంట్ అనేది అంత అమౌంట్ సెలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్స్లో క్వాంటిటీ సెలెక్ట్ చేసి బై గిఫ్ట్ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి గిఫ్ట్ కార్డ్ కూపన్ ఒకటి అవైలబిలిటీ అవుతుంది. నెక్స్ట్ టైం వాళ్ళు ఎవరైనా మీరు చేసినప్పుడు కానీ వేరే వాళ్ళు ఫ్లిప్కార్ట్లో బై చేసేటప్పుడు ఈ గిఫ్ట్ కార్డ్ యొక్క కూపన్ కోడ్ని అక్కడ పేమెంట్లో ఆప్షన్ ఇచ్చినట్లయితే మనం డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని బై చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఆప్షన్స్ గిఫ్ట్ కార్డ్ అమౌంట్ సెలెక్ట్ చేసినాక కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళింది. అందులో మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ అనేది మీరు కంప్లీషన్ చేసుకోవచ్చు. సో ఈ పేమెంటు అండ్ ఎలా చేయాలి, రియల్గా నేను ఒక ప్రోడక్ట్ని బై చేశాను, అది మీకు కాసేపట్లో చూపిస్తున్నాను. నేను ఇప్పుడు సెర్చ్ బాక్స్లో లెనోవో ఫ్యాబ్ అనే మోడల్ని నేను బై చేస్తున్నాను. ఈ మొబైల్ నా ఫ్రెండ్ కోసం నేను బై చేస్తున్నాను. సో ఈ ట్యాబ్ అనేది చూసుకున్నట్లయితే ట్యాబ్ ప్లస్ మొబైల్గా ఉపయోగపడుతుంది నాకు. కాబట్టి నేను దాని లింక్ పైన క్లిక్ చేసా. లెఫ్ట్లో చూస్తే ఇమేజెస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఒక్కొక్క ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాని ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్కి వచ్చేటప్పటికి 8,999 ప్రైస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ డెలివరీ అనేది మా ఏరియాకి వస్తుందో లేదని ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చి చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తే సో ఆప్షన్ అవైలబిలిటీ ఉన్నట్టు చూపిస్తుంది. అండ్ దాని తర్వాత దాంట్లో ఉండే ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్ ఇక్కడ మనకి స్క్రీన్ పైన చూపిస్తుంది. 2 GB ర్యామ్ అని చెప్పేసి అండ్ స్పెసిఫికేషన్స్ మొత్తం చూసిన తర్వాత ఇక్కడ చూస్తే రేటింగ్ కూడా డిస్ప్లే అవుతుంది. 5 రేటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రోడక్ట్ బెస్ట్ అనే అందరూ చెప్తున్నట్టు మనకి స్క్రీన్ పైన కనబడుతుంది. అండ్ కింద కామెంట్ సెక్షన్ ఉంది, తర్వాత రివ్యూస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ ఏవేవే ఉన్నాయో ఈ ప్రోడక్ట్ని మనం చూడబోతున్నాము. అండ్ ఒకవేళ నాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి యాడ్ టు కార్ట్ ప్రెస్ చేసినట్లయితే అది కార్ట్ లిస్ట్లో యాడ్ అవుతుంది. సో ఈ లెనోవో అనేది ఫైనల్గా కార్ట్ లిస్ట్లో యాడ్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఈ మోడల్ కాబట్టి దీన్ని నేను పేమెంట్ చేసి అనుకుంటున్నాను. పేమెంట్ అమౌంట్ పేబుల్ ఎంత అంటే 8,999 రూపాయలు. సో ప్లేస్ ఆర్డర్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డెలివరీ అడ్రస్కి వెళ్తుంది. నేను 2 అడ్రస్లు క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో అందులో ఎక్కడికి డెలివరీ అవ్వాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పైన ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. అయితే డెలివరీ హియర్ క్లిక్ చేయడం ద్వారా ఆ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద యాడ్ అడ్రస్ అని చూడండి, మీరు కొత్తగా అడ్రస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు ఇక్కడ అడ్రస్ లేవు అనుకుంటే యాడ్ అడ్రస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ అడ్రస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
టోటల్ అమౌంట్ పేయబుల్ ఎంత చెప్పేసి 890 కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తే మనకి పేమెంట్ మెథడ్లోకి వెళ్ళింది. ఇందులో పేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది కదా. నాకైతే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ లిస్ట్లో సెలెక్ట్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఒక కంటిన్యూ బటన్ ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళిపోతున్నాం. అందులో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి కింద కన్ఫర్మేషన్ అడుగుతుంది. ప్రైస్ మీద అమౌంట్ కూడా మీరు చూడొచ్చు. కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్లో రిజిస్టర్డ్ అయిన మొబైల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. టైప్ చేసి కన్ఫర్మ్ ప్రెస్ చేయండి. సో కన్ఫర్మ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎవరి పేమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అండ్ సో చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని చూపిస్తూ ఏ అడ్రస్కి అయితే డెలివరీ అవుతుందో రైట్ సైడ్ ఆ అడ్రస్ చూపిస్తూ అమౌంట్ కూడా చూపిస్తుంది. అండ్ ఎస్టిమేషన్ డెలివరీ ఎప్పటికి వెళ్తుంది అనేది కూడా డేట్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ ఆర్డర్ సమ్మరీ అని చెప్పేసి ప్రాసెస్ అంతా కూడా చూపిస్తుంది. ఎంతవరకు నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్డ్, ప్రాసెసింగ్ అండ్ ట్రాన్సిస్ట్ అని చూసారా. అంటే నెక్స్ట్ మీ ఆర్డర్స్ని ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంటే ప్రోడక్ట్ మనం బై చేసిన తర్వాత అది డెలివరీ అయ్యిందా లేదా, ఒకవేళ డెలివరీ అయితే ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ కూడా ట్రాక్ ద్వారా మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను మీకు చూపిస్తున్నట్టు ప్రింట్ ఆర్డర్ ఉందా, ఇది క్లిక్ చేయడం ద్వారా మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకుని కాపీ అనేది మనం ఉంచుకోవచ్చు. ఫర్దర్గా ఉపయోగపడుతుంది సేఫ్టీ పర్పస్. అండ్ నెక్స్ట్ వన్ కాంటాక్ట్ అస్ అండ్ ఈమెయిల్ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ని మన బిల్ అనేది మన మెయిల్కి పంపబడాలంటే ఈమెయిల్ ఇన్వాయిస్. తర్వాత క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ బటన్ పైన ప్రెస్ చేసి ప్రోడక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. సో కేవలం క్యాన్సిల్ అనేది మనం బై చేసిన షిప్పింగ్ అవ్వనంత వరకు, అంటే ప్రోడక్ట్ అనేది డెలివరీ చేయనంత వరకు కూడా ఉంటుంది. సో ఇక్కడ రివ్యూ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ కన్ఫర్మేషన్ మొత్తానికి అయిపోయింది కాబట్టి నేను లాగౌట్ చేసేస్తున్నాను.